స్వర్ణగౌరి వ్రత కథ. దీనినే స్వర్ణగౌరి వ్రతమని, షోడశగౌరి వ్రతమని, తదియ నోము అని, హరతాళిక వ్రతమని అంటారు. ముత్తైదువులైన స్త్రీలు తప్పనిసరి చేయవలసిన వ్రతము. ఈ కథను తప్పనిసరి వినవలెను. ఇలా చేయడం వలన, వినడం వలన అఖండ సౌభాగ్యము, సత్సంతానము, సుఖశాంతి, జీవన ప్రాప్తి కలుగును. ముత్తైదులైన స్త్రీలు తప్పనిసరి దీనిని వినడం వలన, ఈ వ్రతమును చేయడం వలన అఖండ సౌభాగ్యవతులుగా వర్ధిల్లుదురు. స్వర్ణగౌరి తదియనోము వ్రతకథ. కైలాస పర్వతంపై ఉన్న పార్వతీ పరమేశ్వరులను పూజించి కుమారస్వామి ఒక సమయములో కలియుగంలో స్త్రీలు సౌభాగ్యవతులై, సంతానవతులై, సుఖ సంతోషాలతో ఆనందముగా ఉండటానికి ఏదైనా ఒక మంచి మార్గము ఉపదేశించండని ప్రార్థించెను. అప్పుడు సదాశివుడు ఈ విధముగా బోధిస్తాడు. కుమారా, లోక కళ్యాణాన్ని కోరి నీవడిగిన ప్రశ్న చాలా శుభప్రదమైనది, ఆనందముగా అనిపిస్తుంది. శ్రద్ధగా విను. స్త్రీలు ఆచరించే అనేక వ్రతాలలో చాలా గొప్పనైన వ్రతము స్వర్ణగౌరి వ్రతము. షోడశగౌరి వ్రతమని కూడా అనవచ్చు. భూలోకంలో భక్తులు చాలామంది దీనిని ఆచరించి సార్థకులైనారు. సరస్వతీ నది తీరంలో విమలా నగరము ఉన్నది. దీనిని చంద్రప్రభుడు అనే రాజు పరిపాలిస్తున్నారు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య విశాలాక్షి, చిన్న భార్య కుముద్వతి. సంతానం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మహారాణి విశాలాక్ష్మి పైన ఎక్కువ ప్రేమతో ఉంటూ కుముద్వతితో ఎప్పుడో ఒకసారి అన్నట్లు సన్నిహితంగా ఉండసాగారు రాజుగారు. చిన్న భార్య చాలా బాధపడుతూ గౌరీదేవిని ధ్యానిస్తూ కాలము గడపసాగింది. ఒకరోజు మహారాజుగారు సైన్యముతో వేట కోసం అడవిలోకి వెళ్తాడు. క్రూర మృగాలను వేటాడి అలసిపోయాడు. ఒకచోట సరోవరము కనిపించింది. స్వచ్ఛమైన నీరు, చల్ల గాలి, పూల చెట్లు, మామిడి చెట్లు, వాతావరణమంతా హాయిగా ఉంది. కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని విశాలమైన మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా దగ్గరలోనే ఏదో సందడి వినిపించింది. రాజాజ్ఞతో భటులు కొందరు చుట్టూ కొంతమేర తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. మహారాజు గారికి విన్నవించుకున్నారు. సంగీతము, వాద్యాలు వినిపించసాగాయి. మళ్ళీ ఎవరికీ ఏమీ వినిపించడం లేదు. రాజుగారు ఆశ్చర్యపోయారు. వెంటనే లేచి ధ్వనిని అనుసరించి కొంత దూరము వెళ్ళారు. గుంపుగా ఉన్న చెట్ల మధ్య ఒకచోట చాలామంది స్త్రీలు కనిపించారు. దగ్గరగా వెళ్ళి చూస్తే పూజా కార్యక్రమము జరుగుతున్నట్లుగా తెలిసింది. అనేక రకాల పుష్పాలు, దండలు, పండ్లు, సుగంధ ధూపాలు, అనేక జ్యోతులు, వేదికపైన ఎత్తైన పీఠము, దాంట్లో అమ్మవారి దివ్య మంగళమూర్తి అనేక ఆభరణాలతో అలంకరించబడి కన్నుల పండుగగా ఉన్నది. దేవతాశ్రీలుగా రాజుగారు గుర్తించారు. వారు హారతులు, మంత్రపుష్ప నమస్కారాలు చేసి పూజ ముగించారు. ఏకాగ్రతతో, ఏక చిత్తంతో తన్మయంగా వ్రతమాచరిస్తున్న అప్సరసలు రాజుగారిని చూసి ఉలిక్కిపడ్డారు. మహారాజుగారు జగన్మాతకు నమస్కరించి, ఎవరు మీరు? ఇదంతా ఏమిటి అని అడిగారు. మేము మీకు కనిపిస్తున్నామంటే మీరు సాధారణ మానవులు కారు, పుణ్య ప్రభావమున్న గొప్పవారు. మేము చేస్తున్నది దేవీ పూజ. దీనిని స్వర్ణగౌరీ వ్రతమంటారు. భాద్రపద శుద్ధ తదియ రోజున సంవత్సరానికి ఒకేసారి చేస్తారు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు లాంటిది ఈ వ్రతము. మీ అదృష్టం బాగుంది, సమయానికి వచ్చారు, రండి అంటూ దేవతాశ్రీలు
తీర్థప్రసాదాలు ఇచ్చారు. రాజుగారు భక్తితో తీసుకున్నారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, దీని ఫలమేమిటి అని రాజుగారు అడిగారు. 16 సంవత్సరాలు ప్రతి భాద్రపద శుద్ధ తదియ రోజున నియమనిష్టలతో అమ్మగారిని పూజించాలి. 16 సంఖ్య ప్రధానమిక్కడ. ముఖ్యంగా సౌభాగ్యవతులైన స్త్రీలు తప్పక చేయాలి ఈ వ్రతము. అఖండ సౌభాగ్యం కలుగుతుంది. దీనివలన భార్యాభర్తలు కలిసి అనురాగంగా ఉంటారు. మంచి సంతానం కలుగుతుంది. ధనధాన్య సంపదలకు కొరత ఉండదు అని చెప్పి అమ్మవారి దగ్గరున్న ఒక కంకణాన్ని తీసి రాజుగారికి ఆకులో ఉంచి ఇచ్చారు. మహారాజా, ఇది గౌరీదేవి ప్రసాదము, చాలా మహిమగలది. మీ భార్యకు కట్టండి, అంతా శుభం జరుగుతుంది అని 16 పోగులు 16 ముడులతో ఉన్న కంకణాన్ని ఇచ్చారు. క్షణములో అప్సరసలు మాయమైనారు. అక్కడంతా అదృశ్యమైపోయింది. మహా ఆనందంతో రాజుగారు వెళ్ళారు. కోటలో ప్రవేశించి స్నానము చేసి శుభ్ర వస్త్రాలు ధరించి రాజుగారు పెద్ద భార్య విశాలాక్షి దగ్గరకు వచ్చి అడవిలో జరిగిందంతా చెప్పారు. ప్రేమతో దేవతా స్త్రీలు ఇచ్చిన స్వర్ణగౌరి కంకణాన్ని ఎడమ చేతికి కట్టారు. అలసిపోయాము, విశ్రాంతి తీసుకుంటాము దేవి అంటూ విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోయారు. మహారాణి విశాలాక్ష్మి బాగా ఆలోచించింది. అసలు దేవతా స్త్రీలు మానవులకు కనబడతారా? కనిపించినా మానవులతో మాట్లాడతారా? వారు వ్రతం చేయడమేమిటి? ఈ దారాన్ని ఇవ్వడమేమిటి? ఇదంతా నా మనస్సుకేం సరి అనిపించడం లేదు అనుకొని చేతికి ఉన్న కంకణాన్ని తీసింది. పైన కిటికీ దగ్గర బయటకు చూస్తే ఉద్యానవనము కనిపించింది. కంకణాన్ని కిటికీలో నుండి బయటకు విసిరేసింది. ఎండిపోతున్న ఒక చెట్టుపై పడింది ఆ కంకణము. మహారాణి లోపలికి వెళ్ళిపోయింది. అదే సమయానికి చిన్న భార్య కుముద్వతి దేవి భర్తగారి ప్రేమకు నోచుకొని ఈ బ్రతుకు వ్యర్థము అనుకొని దుఃఖిస్తూ తోటలో తిరగసాగింది. ఏదో వస్తువు పైనుండి కిందకు పడుతుండటం చూసింది. కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది. ఒక ఎండిన చెట్టుపైన దారము పడింది. 16 పోగులు 16 ముడులతో ఉన్న స్వర్ణగౌరి కంకణము స్పర్శతో క్షణములో చెట్టు రూపమే మారిపోయింది. జీవం పోసుకొని పచ్చని ఆకులతో బలమైన శాఖోపశాఖలు కాండముతో నమ్మలేని నిజం చూస్తున్నట్లుగా చిన్నరాణి అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. మెల్లిగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులను ముట్టి చూసింది. కల కాదు, నిజమే. కిందనున్న కొమ్మల మధ్య నుండి వేళ్లాడుతున్న దారాన్ని తీసింది. దాన్ని తాకగానే ఏదో శక్తి తనలో ప్రవేశించినట్లు అనిపించింది. 16 ముడులతో ఉన్న ఆ కంకణాన్ని, దారం పోగులతో ఉన్న కంకణాన్ని సంస్కృతంలో దోరకము అని అంటారు. కళ్ళకు అద్దుకొని తన ఎడమ చేతికి కట్టేసుకుంది. వారం రోజులు గడిచేసరికి దేవతా స్త్రీలతో పూజింపబడిన ఆ పవిత్రమైన శక్తివంతమైన కంకణ ప్రభావంతో మహారాజు గారిలో మార్పు వచ్చేసింది. మహారాణి గారి చేతికి కంకణము లేకుండుట చూసి రాజుగారు అడిగితే దానికి వెటకారంగా పరిహాసపూర్వకంగా జవాబు రాణిగారి నుండి రావడంతో రాజుగారికి విపరీతమైన కోపము వచ్చేసింది. రాజుగారి మనసు మారసాగింది. చిన్నరాణి గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే చేతికి కంకణం చూసి విషయమంతా తెలుసుకొని తోటలో చెట్టును కూడా ప్రత్యక్షంగా చూసి పెద్ద భార్యను సహించలేకపోయాడు. తానింతవరకు దూరంగా ఉండి ప్రేమ చూపనందుకు పశ్చాత్తాపపడుతూ చిన్నరాణి గారిని క్షమించుమన్నాడు రాజుగారు. చిన్నరాణి దగ్గరే ఉండసాగారు. పెద్దరాణి విశాలాక్షి ఎంతగా చెప్పినా
రాజుగారి మనసు మారలేదు. ఇది సహించలేక ఓ రోజున చెప్పకుండానే బయలుదేరి అడవిలో ప్రవేశించింది. విపరీతమైన దుఃఖముతో నిరాహారంగా తిరుగుతూ ఒకచోట పడిపోయింది. ఋషికన్యకలు చూసి నీరు చల్లి తెలివి తెప్పించి మెల్లిగా నడిపించుకుంటూ ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. ఉపచారాలు చేశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో అమ్మా అంటూ ఋషులంతా ఆశీర్వదించారు. చిన్నరాణి కుముద్వతి అక్కగారి కోసం భటులను 4 వైపులా పంపించింది. రాజుగారు మాత్రము దుర్మార్గురాలు పోని అని కసురుకుంటూ పట్టించుకోలేదసలు. చిన్నరాణి గర్భవతి కావడంతో రాజుగారికి పట్టలేనంత ఆనందం కలిగి అనేక విధాలుగా దానధర్మాలు చేశారు. కుముద్వతి భర్త ద్వారా అంతా తెలుసుకొని నిత్యము గౌరీ పూజ చేయసాగింది. తదియ నోము బ్రహ్మాండంగా నోముకున్నది. 16 మంది ముత్తైదువులకు పట్టు వస్త్రాలు ఆభరణాలు సమర్పించుకున్నది. ఆనందంగా కాలం గడిచిపోసాగింది. పెద్దరాణి విశాలాక్షి ఋషులతో తన గోడంతా చెప్పుకొని దుఃఖించసాగింది. వారంతా తెలుసుకొని నీవు చాలా తప్పు చేశావమ్మా. అమ్మ ప్రసాదం అహంకారంతో పారవేసి తల్లి ఆగ్రహానికి గురైనావు. దాని ఫలితమే ఇదంతా. స్వార్థము ఆవేశము అహంకారము ఎంతటి వారినైనా ఎప్పటికైనా నశింపజేస్తాయి. స్త్రీలు భర్తను దైవం కన్నా గొప్పగా భావించి సేవించాలి. అలాంటి భర్త మాటలు లెక్క చేయలేదు. ఆయన మాటలను నమ్మలేదు. దేవతలచే ఇవ్వబడిన జగన్మాత పూజలోని ప్రసాద రూపమైన కంకణాన్ని అహంకారంతో తెంపి పారవేశావు. సవతిని సంతోషంగా సోదరి కన్నా ఎక్కువగా చూడవలసిన నీవు శత్రువుగా చూశావు. సహనానికి మారుపేరు స్త్రీ. చిరునవ్వు ఓపిక శాంతము ముచ్చటైన మూడిటి కలయిక ఆడది. ఇవేవీ నీలో లేవు. ఇన్ని తప్పులు పాపాలు దోషాలు చేసిన నీకు ఈ పరిస్థితి రావడంలో ఆశ్చర్యము లేదు తల్లి. ఋషుల మాటలు ఒక్కొక్కటి శూలాల్లాగా హృదయాన్ని తాకాయి. పశ్చాత్తాపముతో నిలువెల్లా దహించుకపోయింది. కన్నీటి ధారలు ఆగకుండా వర్షించసాగాయి. అయ్యో నేనెంత దుర్మార్గురాలిని, మహాపాపిని, నాకీ శాస్తి జరగవలసినదే అంటూ తలబాదుకుంటూ దీనాతి దీనంగా బాధపడుతున్న మహారాణి గారిని చూసి మునీశ్వర్లకు జాలి కలిగింది. ఎన్నో విధాల ఊరడించి శాంతింపచేశారు. గంగనీటితో వేద మంత్రాలతో పంచగవ్యంతో శుద్ధి చేశారు. మహాదేవి మహామంత్రాన్ని ఉపదేశించారు. కలశస్థాపన చేసి 1 సంవత్సరం వరకు అనగా భాద్రపద శుద్ధ తదియ నుండి మళ్ళీ సంవత్సరం వరకు స్వర్ణగౌరి షోడశగౌరి వ్రతాన్ని చేయించసాగారు. 6 నెలలు గడిచింది. రాజభటులు వెతుకుతున్నారు మహారాణి కోసం. అడవిదారిలో వెళ్తూ దాహం తీర్చుకోవడానికి పర్ణశాలలు చూసి వచ్చారు. మునీశ్వర్లకు నమస్కరించి దాహము తీర్చుకున్నారు. మహారాణిని చూశారు. కొంచెం అనుమానంగా అనిపించింది. కానీ నారబట్టలు పైకి కట్టబడిన జుట్టు శరీరమంతా భస్మ రుద్రాక్షలు యోగినిలాగా ఉన్న రూపంలో గుర్తించలేకపోయారు. వెళ్ళిపోయారు. చిన్నరాణి కుముద్వతి కవల పిల్లలను ప్రసవించింది. యువరాజు యువరాణి అంటూ మహారాజుగారు ఆనందంతో పొంగిపోయారు. రాజ్యమంతా పండగ వాతావరణంగా ఉంది. పాపకు స్వర్ణగౌరి అని బాబుకు దేవీ ప్రసాదుడని పేర్లు పెట్టారు. అక్కగారుంటే ఎంతో సంతోషంగా ఉండేది అని కుముద్వతి కన్నీరు పెట్టడంతో మహారాజుగారు కూడా గుర్తు చేసుకొని బాధపడ్డారు. 1 నెల రోజులుగా రాజుగారి మనసులో మళ్ళీ విశాలాక్షి జ్ఞాపకాలు రాసాగాయి. సరిగ్గా సంవత్సరం గడిచింది. విశాలాక్షి దేవీ వ్రతము పూర్తి చేసింది. భాద్రపద శుద్ధ తదియ పర్వకాలం రోజున రాత్రి దేవీ ధ్యానం చేస్తూ జాగరణ చేసింది. తెల్లవారుజామున 4 గంటలకు మగతగా కొద్దిసేపు నిద్రమబ్బు రావడము, అదే సమయంలో స్వర్ణగౌరి జగన్మాత రూపము సాక్షాత్కరించింది. భక్తురాల విశాలాక్షి
నీ మనసిప్పుడు నిర్మలంగా ఉంది. పాపాలు నశించాయి. మనస్ఫూర్తిగా నీవు 1 సంవత్సరం పాటు కఠోదీక్షతో చేసిన సేవతో అనుగ్రహిస్తున్నాను. భర్త పిల్లలతో ఆనంద జీవనం గడుపుతావు. దేహాంతములో నా సన్నిధికి చేరుతావు అని దీవించింది. మెలకువ వచ్చేసింది. కలశస్థాపన చేసిన దగ్గర కొత్త కాంతి కనిపించింది. మహా ఆనందంతో అనేక మార్లు నమస్కరించి ఋషులందరి దగ్గరకు వెళ్ళి స్వప్నం గురించి తెలిపింది. వారంతా సంతోషించారు. నీవు పునీతురాలువైనావమ్మా, నీ వ్రతము ఫలించింది అని దీవించారు. వెంటనే 2 శిష్యులను మహారాజుగారి దగ్గరకు పంపారు. సభలో వారు రాజుగారికి విషయమంతా వివరించారు. మహారాజు, చిన్నరాణి, ప్రజలు, మంత్రులు అంతా సంతోషంతో పరవశించిపోయారు. రాజు, రాణి పిల్లలతో కలిసి వెంటనే రథంలో బయలుదేరారు. శిష్యులు మరొక రథంలో వెంట రాసాగారు. ఆశ్రమ వాతావరణంలో ప్రవేశించారు. మునులందరూ రాజదంపతులను, చిరంజీవులను దీవించారు. మహారాణి విశాలాక్షి సిగ్గుతో మహారాజు గారిని సమీపించింది. యోగిని రూపములో, తపశ్శక్తితో, తేజస్సుతో నిండిన ముఖముతో వెలిగిపోతున్న పెద్దరాణి గారిని చూసి రాజుగారు కొద్ది క్షణము అలాగే ఉండిపోయారు. నన్ను క్షమించండి అంటూ రాణి రాజుగారి పాదాల మీద పడింది. లేదు మహారాణి, మీరే మమ్ము క్షమించాలి. పక్షపాత బుద్ధి వ్యవహరించిన మేము కూడా దోషులమే. చెల్లి, నీవు కూడా నన్ను క్షమించాలి అనగానే కుముద్వతి అక్కగారు అంటూ నమస్కరించి కౌగలించుకుంది. అందర్నీ అమ్మే క్షమించేసింది. ఇదంతా తదియనోము ప్రభావము. మహారాజా సంవత్సరం వ్రతం చేసింది మహారాణి. తల్లి దగ్గర 16 పోగులు 16 ముడులతో ఉన్న తదియదండను మీరే రాణిగారి చేతికి కట్టండి అని మహర్షులు అనగానే మహారాజుగారు అలాగే దేవి కంకణమును మహారాణికి కట్టారు. ఇంతకాలము మీరు తల్లిదండ్రులై రాణిని కాపాడి మార్గదర్శకులైనారు. ఎంతో కృతజ్ఞులము అంటూ మహారాజుగారు మునీశ్వర్లకు అభివాదం చేసి వారి ఆజ్ఞతో రాజధానికి బయలుదేరారు. పట్టణ పొలిమేరలో ప్రజలంతా స్వాగతం పలికారు. పుష్పమాలలు, హారతులు, మంగళవాద్యాలతో, పూర్ణ కుంభాలతో ఎదుర్కొన్నారు. చిన్నారులను విశాలాక్షి ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. రాజ్యంలో చాటింపు వేయించారు. ప్రతి ఇంటిలో తదియనోము సౌభాగ్యవతులు నోచుకోవాలి. తప్పనిసరిగా అమ్మవారి రక్షా కంకణాన్ని ధరించాలి అని వ్రతం చేసే పద్ధతిని ప్రచారం చేశారు. ఎంతో కాలం గడిచిపోయింది. పిల్లలు పెరిగారు. వారికి వివాహాలు కూడా చేశారు. దేవీప్రసాదుడు మహారాజుగా కిరీటధారణ చేశాడు. 2 రాణులతో మహారాజుగారు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. వనవాసం చేశాడు. పార్వతీ పరమేశ్వర్ల సేవలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు. ఆది దంపతులు ఒకరినొకరు విడదీయలేని జంట. అర్ధనారీశ్వర తత్వము. తదియ రోజు గౌరితో పాటు ఇష్కలింగాన్ని కూడా పూజించాలి. లింగ పూజ, గౌరీ పూజ కలిసి చేయాలి. వాడుకలో హరతాళిక వ్రతమని కూడా అంటారు. తదియనోము, దండ కట్టుకోవడం అనే మాటలు చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. 4 పేర్లతో ఈ పండుగ ప్రకాశిస్తున్నది. స్వర్ణగౌరీ వ్రతమనియు, షోడశగౌరీ వ్రతమనియు, తదియనోము అనియు, హరతాళిక వ్రతము అని పిలుస్తారు. ముత్తైదువులైన స్త్రీలు తప్పనిసరిగా చేయవలసిన వ్రతము ఇది. అఖండ సౌభాగ్యము, సత్సంతానము, సుఖశాంతి, జీవనప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతము వినినను చేసినను సుఖ సంతోషాలతో పాటు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.